ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? పుట్టుమచ్చల శాస్త్రం మనకు పుట్టుమచ్చలు శరీరం పైన ఎక్కడెక్కడో ఉంటే ఏదేదో ఫలితాలు చెప్తూ ఉంటాయి. అయితే తల మీద కానీ పుట్టుమచ్చ ఉంటే మనకు ఎటువంటి లాభాలు కలుగుతాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచం ఇప్పుడు సాంకేతిక యుగంలో ముందుకు దూసుకుపోతుంది. కానీ శాస్త్రాల ప్రకారం పరిశోధనలో భారతదేశానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. జీవన విధానానికి సంబంధించిన ప్రతి అంశాన్ని మన పండితులు కొన్ని వందల ఏళ్ల క్రితం నుండే విశ్లేషించడం జరిగింది. సాధారణంగా ప్రతి మనిషికి పుట్టుమచ్చ ఉండటం సహజం. అసలు ఈ పుట్టుమచ్చలు ఎలా ఏర్పడతాయి, వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి, ప్రతిఫలాలు ఏంటి అనేది మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. మనం జన్మించినప్పుడు ఉండే నల్లటి మచ్చలను పుట్టుమచ్చలు అంటారు. అయితే ఇవి ఉండే ప్రదేశాన్ని బట్టి మన వ్యక్తిత్వం ఏంటనేది చెప్పవచ్చు అంటున్నారు పండితులు. జీవితం ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుందో మీ శరీరం మీద ఉన్న పుట్టుమచ్చల ఆధారంగా కూడా తెలుసుకోవచ్చు అని అంటున్నారు. ఇక జ్యోతిష్యులు చెప్పేదాన్ని బట్టి శరీరంపై ఉండే పుట్టుమచ్చ కూడా మన జాతకాన్ని నిర్ణయిస్తారని అంటున్నారు. దీనికి శాస్త్రీయం కూడా ఉందని వారి గట్టి విశ్వాసం. మరి తల మీద పుట్టుమచ్చ ఉంటే ఏ విధమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం. తల మీద పుట్టుమచ్చ ఉంటే ఏ పదవి చేపట్టినా తిరిగి ఉండదు. రాజకీయాల అవగాహన చాలా ఉంటుంది. వీరికి డబ్బు విషయంలో కొదువ ఉండదు. తెలివితో వ్యాపార రంగంలో రాణిస్తారు. ఒకవేళ తల మీద ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటే సంపాదన మీద ఆసక్తి అనేది ఉండదు. వీరికి ఇతరులకు సేవ చేయాలని ఆశ ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు మంచి చేయాలనే మంచి మనసు ఉంటుంది. తల మీద ఎడమవైపు పుట్టుమచ్చ ఉన్నవారు ఎప్పుడూ సమాజం కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఒకే చోట ఎప్పుడు స్థిరంగా ఉండటానికి ఇష్టపడరు. సన్యాసం పైన వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. తల వెనుక భాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే డబ్బు సంపాదించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరి దాంపత్య జీవితం బాగుంటుంది. వీరి గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటారు. తల ముందు భాగంలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే మీరు చెప్పినట్లు మిగతా వాళ్ళు చేయాలి అని అనుకుంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇక పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం తలకి కుడివైపున పుట్టుమచ్చ ఉన్నవారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, తలకి ఎడమవైపు పుట్టుమచ్చ ఉన్నవారు సంసార జీవితం కంటే సన్యాసి జీవితానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మరి మీకు కానీ తలపైన ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైనా తలపైన ఉంటే దాన్ని బట్టి పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటాయో దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీ లైఫ్ హిస్టరీ అలా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎక్కడ ఉందో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.